హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. ఈ ప్రపంచంలో మీరు ఎన్నో పర్యాటక ప్రదేశాలకు వెళ్లే ఉంటారు. వాటిలో సముద్ర తీరాలు, దీవులు, గుళ్ళు గోపురాలు, మిస్టరీ భవనాలు, దెయ్యాల బంగళాలు ఇలా ఎన్నెన్నో. కానీ మీకు వెళ్లాలని ఉన్నా వెళ్లలేని దీవి ఒకటుంది. మనకి కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవి అని కథల్లో చెబుతూ ఉంటారు. కాని ఇక్కడ మాత్రం పాములే ఉంటాయి. పాములంటే మామూలువి కాదు, విషసర్పాలు. కొన్ని వేల సంఖ్యలో ఈ దీవిలో ఉండడంతో అక్కడికి వెళ్లాలంటే భయమే. నిజానికి పాముల కోసం ఉన్న ఈ దీవి పేరు స్నేక్ ఐలాండ్. ఈ సర్పాల దీవికి ప్రపంచం మొత్తానికి ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని అధికారికంగా ఇల్హా కుమాడా గ్రాండే అంటారు. బ్రెజిల్ పక్కనే అట్లాంటా మహాసముద్రంలో ఇది ఉంది. ఇది సవో పాలో రాష్ట్రంలో ఇటాన్హేమ్ మున్సిపాలిటీలో భాగంగా ఉంది. అంతా కలిపి 106 ఎకరాల దీవి. అక్కడికి మీరు వెళితే కొన్నిసార్లు ఎండగా, కొన్నిసార్లు చల్లగా, అప్పుడప్పుడు వర్షాలు పడుతూ మన దేశ వాతావరణంలాగానే ఉంటుంది. అలాగని వెళ్లి చూద్దామనుకుంటే బ్రెజిల్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వదు. రహస్యంగా వెళ్లేందుకు కూడా వీలు లేదు. ఎవరైనా పర్యాటకులు ఇలాంటి పనులు చేస్తారని ఊహించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. కాబట్టి ఆ దీవి గురించి చెప్పుకోవడమే తప్ప చేయగలిగిందేమీ లేదు. నిజానికి భూమి మీదున్న భయంకరమైన స్థలంగా దీన్ని భావించవచ్చు. ఒఫిడియోఫోబియా ఉన్నవాళ్లకు ఇక్కడికి పంపిస్తే గుండె ఆగిపోవడం ఖాయం. ఇంతకీ ఈ ఫోబియా అంటే ఏంటి అంటే, పాములను చూస్తే వీరికి చచ్చేంత భయం. భూమి మీదున్న భయంకరమైన స్థలంగా నిషేధ ఆజ్ఞలున్న మొదటి ప్లేస్గా నిలిచింది ఈ స్థలం. ఇక్కడ సుమారు 4,30,000 పాములు సంచరిస్తూ ఉంటాయని సైంటిస్టులు అంచనా వేశారు. పైగా ఇక్కడ ఉన్న పాములు మిగతా పాములతో పోలిస్తే చాలా బలమైనవి. కొన్ని పాములకు ఏకంగా మనిషిని పీల్చి పిప్పి చేయగలిగే సామర్థ్యం ఉందట. మరికొన్ని పాములు చాలా విషపూరితమని పరిశోధనల్లో తేలింది. ఇక్కడ ఇతర జీవరాశులు బతకడం కష్టమని కూడా తేల్చారు. చిన్నా చితకా పక్షులను అవి పొట్టన పెట్టుకోవడం ఇందుకు కారణమట. అందుకే ఈ ప్రాంతం నిషేధ భాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ద్వీపంలో అత్యంత ప్రమాదకరమైన బంగారు ల్యాన్స్ హెడ్ పాములు కూడా ఉన్నాయి. ప్రపంచంలోని ప్రాణాంతక సర్పాల్లో ఇది ఒకటి. ల్యాన్స్ హెడ్ 1.5 పొడవు వరకు పెరుగుతాయి. ఈ జాతి పాములు ఈ ద్వీపంలో 2,000 నుండి 4,000 వరకు ఉన్నాయని అంచనా వేశారు. ఈ ల్యాన్స్ హెడ్ చాలా విషపూరితమైనది. ఇవి కరిస్తే గంటలోపే మరణం సంభవిస్తుంది. అయితే ఇప్పుడున్న స్నేక్ ద్వీపంలో గతంలో జనావాసాలుండేవారట. కాని 1920ల చివరిలో ప్రజలు నివసించేవారని తెలుస్తోంది. అయితే ఇప్పుడున్న స్నేక్ ద్వీపంలో జనావాసాలేవీ లేవు. కాని 1920 చివరుల్లో ప్రజలు నివసించేవారని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న నిధిని రక్షించుకోవడానికి సముద్ర దొంగలు పాములను కాపలాగా ఉంచేవారట. అవి ఇప్పుడు ఈ రేంజ్లో పెరిగాయని చరిత్రకారుల కథనం. ఇక్కడ ఉన్న అరుదైన పాము జాతులు నుంచి వచ్చే విషం కొన్ని రకాల గుండె జబ్బులకు ఉపయోగపడుతుందట. దీంతో ఈ విషానికి బ్లాక్ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. అందువల్లనే చాలా మంది ప్రాణాలకు తెగించి మరీ ఈ ద్వీపంలో అడుగుపెడుతూ ఉంటారు. ఈ ద్వీపంలోకి అడుగు పెట్టకుండా నేవీ సిబ్బంది నిరంతరం కాపలా కాస్తుంది. 10,000 ఏళ్ల క్రితం ఈ స్నేక్ ద్వీపం కూడా బ్రెజిల్ యొక్క ప్రధాన భూభాగంలో ఒకటిగా ఉండేది. అయితే సముద్ర మట్టాలు పెరిగినప్పుడు అది భూభాగాన్ని వేరు చేసి ద్వీపంగా మారింది. ఈ దీవి గురించి తెలుసుకోగానే అక్కడే అన్ని పాములు ఎందుకున్నాయి అనే ప్రశ్నలు మనకి వస్తాయి. దీనికి నిపుణుల ఆన్సర్, కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతోనే ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్లాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కాని దీవికి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరతరాలుగా ఈ పాములు అక్కడ జీవిస్తున్నాయి. మన మనుషుల సంగతి మీకు తెలిసిందే. మనుషులు ఉన్న చోట పాములు బ్రతకలేవు. మనల్ని కాటేస్తాయనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఈ దీవిలోనైనా పాములకు రక్షణ ఉంటుందని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరూ వెళ్లకూడదని డిసైడ్ చేసింది. బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసి పరిశోధనలకు మాత్రమే ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉంది. అయితే 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్లు అక్కడ లైట్ హౌస్ పనిచేసేలా
చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకు ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా పోయింది. నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావటంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకుని ఆ దీవిలోకి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే. ఈ సర్పాల దీవి నిజానికి చాలా అందంగా ఉంటుంది. దట్టమైన అడవితో నిండి ఉంటుంది. దాని చుట్టూ ఉన్న సముద్ర తీరం ఏమాత్రం కాలుష్యం లేకుండా ఉంటుంది. ఈ దీవి తీరాల వెంట ఉండే నీరు బ్లూ కలర్లో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. కానీ వెళ్లలేం. ఎందుకంటే పాము కాటేస్తే అక్కడి నుండి బ్రెజిల్ వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఈ దీవి మీద అడుగుపెట్టే ఛాన్స్ లేదు. ఇటువంటి మరెన్నో ఆసక్తికర వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.